టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో కేతువు సూసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు తెలుసా ఎందుకు అనిపిస్తుందండి అనేవాడు బోల్డ్ మంది చచ్చిపోయిన ఉన్నాను. నా స్టూడెంటే ఉన్నాడు హరిప్రసాద్ అని, జేఎన్టీయూలో మరి ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నాడు. మరి నా ప్రియమైన శిష్యుడు ఎంటెక్ చదివాడు. మరి వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతే అత్తగారు వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అందరూ తిట్టారని పాపం ఒంటరిగా వెళ్ళి మరి వాళ్ళందరూ ఏం వేధించారో పురుగుల మందు తాగేసి చచ్చిపోయాడు. అరే జాగ్రత్తరా బాబు అని కూడా చెప్పాను కూడా. మరి నాకు ఫోన్ చేయలేదు. 8 ఇల్లులు ఉన్నాయి హైదరాబాద్లో, మల్లేష్ అని జగద్గిరిగుట్టలో ఉంటాడు వాళ్ళ నాన్న. ఏం చేసుకుంటారు ఆస్తిని ఇప్పుడు? కాబట్టి మకర రాశి వాళ్ళు డోంట్ అండర్ ఎస్టిమేట్ కేతువుని. చాలా డేంజరస్ ప్లానెట్ అది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరే ఊర్లలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు కలుసుకుంటారు చక్కగా. అదేవిధంగా ఈ రాశి వారందరికీ కూడా మరి చక్కటి బట్టలు కొనుక్కోవాలా, బంగారం కొనుక్కోవాలని కోరికలు వస్తూ ఉంటాయి. తీర్చుకోండి, నో ప్రాబ్లం. అలాగే రాహువు మరి ధనస్థానంలో, వాక్కు స్థానంలో ఉన్నాడు. కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా విస్కీ తాగాల, బ్రాందీ తాగాల అని ఇలా కోరికలు వేస్తూ ఉంటాయి. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. తప్పదు. మీరు ఎన్ని ప్రవచనకారులు, జ్యోతిష్కులు చెప్తారు మానేయండి. ముందు వాళ్ళ మానమనండి ఫస్ట్, తర్వాత సలహాలు చెప్పేయడం ఈజీయే. కాబట్టి మీకు ఆరోగ్యరీత్యా మీరు ఎలా చేయాలనుకుంటారో అలా చేసుకోండి. అది కానీ మానలేరు మీరు, ఎందుకంటే రాహువు ధనస్థానంలో, వాక్స్థానంలో ఉన్నాడు. కొంతమంది అందరం తాగేస్తామని అడగండి మళ్ళీ. అలాగే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీనరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని మీ యొక్క సోదరులను పిచ్చగా డెవలప్ చేస్తాడు. మీకు రావాల్సినటువంటి ఇన్సూరెన్సులు, డబ్బులు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఇనప ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. అన్ని రకాల వ్యాపారం వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారం. కాబట్టి అష్టమ కేతు ఉన్నాడు, ఇక్కడ రాహు ఉన్నాడు. కాబట్టి రాహుకేతువులు పూజ చేసుకోండి. పూజ అంటే కాళహస్తి వెళ్ళిపోకండి మళ్ళీ, అది అక్కడే చేసుకోవాలని కాదు. కేతు జపం చేసుకోండి. రాహు మంత్రం ఓం రాహవే నమః అంటూ చేసుకోండి. ఆ కేతువుకి చక్కగా ధూమావతి అమ్మవారు, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె మంత్రజపాన్ని చేసుకోండి. ఒక్క రావి చెట్టుని పెంచుకోండి మీ ఇంట్లో. తులసి చెట్టుని పూజ చేస్తున్నట్టు తర్వాత చూడండి. అప్పుడు బ్రహ్మాండంగా ఉండకపోతే నన్ను అడగండి. శుభమస్తు.